సమయమా? దేనికి సమయం? మనం సర్కార్ గారు ఇంకా ఆయన కుటుంబం తిరిగొచ్చే లోపల ఎవరినైనా నకిలీ సర్కార్ని చేసి సుధాకి చూపించవచ్చు. సుధా సర్కార్ గారిని చూడలేదు కాబట్టి ఆమె మన ఎత్తు పసిగట్టలేదు. నువ్వు ఒక పని చెయ్యి. నేను సర్కార్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నానుగా, అవి తీసుకురా. వాటిలో నుంచి ₹1 ఖర్చు పెట్టాను. మిగతా డబ్బులు నేను నీకు భద్రంగా దాచిపెట్టమని ఇచ్చాను. ఒక గొప్ప కళాకారుని తీసుకొద్దాము. వాడు అచ్చుగుద్దినట్టు సర్కార్ గారు లాగే ఉండాలి. ఏమైంది? అది పంతాజీ, ఆ డబ్బు కొంపదీసి ఖర్చు పెట్టలేదుగా, పోగొట్టలేదుగా, నీ దగ్గరే ఉన్నాయిగా. లేదు లేదు పంతాజీ, ఆ డబ్బుని నేను ఎంత భద్రంగా దాచిపెట్టానంటే దొంగోడు వచ్చి వెతికినా వాడికి దొరకదు, బ్రహ్మదేవుడు వచ్చి వెతికినా కూడా కనిపెట్టలేడు. అంత భద్రంగా దాచిపెట్టాను కానీ ఎక్కడ పెట్టాను గుర్తులేదు పంతాజీ. నన్ను క్షమించు పంతాజీ, నేను చాలా జ్ఞాపకం చేసుకున్నాను కానీ నాకు ఎంతకీ గుర్తు రావటం లేదు నేను ఎక్కడ పెట్టాను. నువ్వేం భయపడకు, నీ డబ్బు ఎక్కడికి పోదు. అవి పోతాయో పోవో కాదు, నా డబ్బులు నా దగ్గరికి వస్తాయా రావా అది చెప్పు. వస్తుంది పంతాజీ, కానీ నేను ఎక్కడ పెట్టానో నాకు గుర్తొచ్చినప్పుడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకొక అద్భుతమైన ఉపాయం తట్టింది. పద. చాలా నొప్పిగా ఉన్నాయా చేతులు? అవును బాబా, నా 2 చేతులు అస్సలు పనిచేయడం మానేశాయి. కానీ నొప్పి మాత్రం భరించలేకుండా ఉన్నా. సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాను. అద్భుతం, అద్భుతం బాబా, నా నొప్పి మాయమైపోయింది. నా 2 చేతుల నొప్పి మాయమైపోయింది. పంతాజీ, నువ్వు నా చేత ఈ బట్టలెందుకు మార్పించావు? ఒకవేళ మీ సుధనాన్ని బట్టలో చూసిందంటే నేనెవరో తెలిసిపోతుంది. అస్సలు చూడదు, నేను కనుక్కున్నాను. ఆమె ఇంట్లో వంట చేస్తుంది. అప్పట్లోగా మనం పని పూర్తి చేసేద్దాం. పద పద పద. పంతాజీ, వాడు నమ్ముతాడంటావా? అతికినట్టు చెప్తే నమ్ముతాడు. నేనా? డబ్బులు దాచి మర్చిపోయింది ఎవరు? నువ్వే చెయ్యాలి. ఇలా ఇరుక్కున్నానేంటి నేను? ఏంటి సంతాజీ, ఎన్నేళ్ల స్నేహబంధం మనది, అయినా నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? పంతాజీ, నేను నీ దగ్గర డబ్బు తీసుకుంటున్నానని చూడొద్దు నువ్వు. అందుకు బదులుగా నేను నీకు ఏమిస్తున్నానో దాన్ని చూడు. అదొక అద్భుతమైన వస్తువు. అది నిన్ను రాత్రికి రాత్రే లక్షాధికారిని చేస్తుంది. 100 రూపాయల? కానీ 100 రూపాయలు లేవు నా దగ్గర. కానీ ఇప్పుడు మనకు దొరికిన సంతాజీ,
అలాంటి వస్తువు ఏముంది మీ దగ్గర? దాన్ని మీరు పంతాజీకి ఇవ్వగానే ఆయన లక్షాధికారిని చేసేది. నాకు కూడా ఇవ్వండి. మా చేతికి ఖజానా దొరికింది అని అనుకో. ఆయన నేను నీకెందుకు చెప్పాలి? పద పంతాజీ. సంతాజీ పంతాజీ ఆగండి ఆగండి, రండి, మిఠాయిలు తినేసి వెళ్ళండి. అరే రండి రండి, సిగ్గుపడకుండా లోపలికి రండి, రండి. రండి సంతాజీ, రండి పంతాజీ. ఏం మిఠాయి తింటారు? జిలేబీ. జిలేబీ. ఇదిగో తీసుకోండి. పంతాజీ మీకోసం. ఇది తీసుకోండి. సంతాజీ ఇది మీకోసం. చాలా బాగుంది. సంతాజీ పంతాజీ, నేనైతే మీ ఇద్దరికి సంవత్సరాల నుంచి మిఠాయిలు తినిపిస్తున్నాను. ఎన్నాడుగానో మనం ఒకరికొకరు తెలుసు, అవునా? నాకు కూడా చెప్పండి, అది ఏం వస్తువో. ఇదిగో చూడు, ఇది పరుశువేది రాయి. పరుసువేది రాయా? సర్కార్ గారికి దొరికింది. ఇప్పుడు ఇది మా దగ్గరకు వచ్చింది. నిజమైందేనా? నీకు సందేహం కలుగుతుందా? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో దీన్ని చూడు, ఇది రాగి ఉంగరం. ఇప్పుడు నేను దీన్ని ఈ రాయి మీద రుద్దుతాను, తర్వాత చూడు. ఇదిగో చూడు, అయిపోయిందా బంగారపు ఉంగరం? అద్భుతం, ఇది నిజంగానే బంగారం అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి సర్కార్ గారి దగ్గర. అవన్నీ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు కొనుక్కుంటావా ఏంటి? ఎంతకిస్తావేంటి? సరే, నీకోసం కేవలం 100 రూపాయలే. 100 రూపాయలా? బాబా, నా 2 చేతుల నొప్పి మొత్తానికి మాయమైపోయింది. కానీ నా చేతులు నేను కదపలేకపోతున్నాను. ఏం బాబా, ఇవి పూర్తిగా నయం కావా? ఇది నయమవటానికి వైద్యం కాదు, ఈశ్వరుడి కృప అవసరం ఉంటుంది. ఈశ్వరుడి కృప ఎలా కలుగుతుంది సాయి? ఏ మనిషి అయితే జీవితంలో మంచి చేసుంటాడో, తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఉంటాడో, ఇక ఎప్పుడూ ఎవరికీ చెడు చేసి ఉండడో, వారి మీద ఈశ్వరుడి కృప ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి తప్పు ఏం చేశావు? దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు నువ్వు. భయపడకు, ఎప్పుడు మేలుకుంటే అప్పుడే ఉదయం. ఒకవేళ నీ తప్పు సరిచేసుకోవాలనుకుంటే షిరిడీ రా నా దగ్గరికి. అక్కడికొచ్చాక అంతా తెలిసిపోతుంది. క్షమించండి సంతాజీ, నా దగ్గర కేవలం 50 రూపాయలే ఉన్నాయి. సరే సరే, కానీ సరే 50కి తీసుకో. నీ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా మిఠాయిలు తింటున్నాం కదా, నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఏది 50 ఇచ్చే. ఇవ్వు. 100 రూపాయలు పరుసువేది రాయిని
మీరు ఏకంగా 50 రూపాయలకి అమ్ముతున్నారా? పన్నుల్లో అయితే ఎప్పుడు మీరిద్దరు 5 పైసలు కూడా తగ్గించరు కదా. అలాంటిది ఈ పరుసువేది రాయి ఏదైతే ఉందో దాన్ని ఏకంగా 50 రూపాయలకి ఇచ్చేస్తారా? సంతాజీ పంతాజీ, మళ్ళీ ఈసారి మీరిద్దరు ఏమి మోసం చేసి చేయటం లేదు కదా? అంటే నేను నీకు నకిలీ రాయి అమ్ముతానా? నిన్ను మోసం చేస్తానా? ఆ? పరిగెత్తు! పరిగెత్తు! ఏయ్ ఆగండి, ఆగండి. సంతాజీ, ఒక్క పని కూడా సరైన పద్ధతిలో చేయలేవనుకో. నీ కారణంగా డబ్బులు పోయాయి. నీ కారణంగా ఉపాయం కూడా వృధా అయిపోయింది. ఇప్పుడు నువ్వు సర్కార్ గారి లాగా సుధా వాళ్ళ అమ్మకి వైద్యం చేస్తావు. నేను నువ్వే. పంతాజీ, పంతాజీ, తమ్ముడు, పాటిల్ గారు కొన్ని రగ్గులు ఇచ్చారు యాత్రికుల కోసం. వీటిని లోపల పెట్టండి. ధన్యవాదాలు చందు అన్నా. ఇది తిను బాబు. ఇది బాదం హల్వా నీకోసమే చేశాను. చాలా బాగుంది. భూషణ్ చెప్పాడు మీరు వంట చాలా బాగా చేస్తారని. ఈ హల్వా మాత్రమే కాదు, ఈ పాలు, ఈ ఎండుపళ్ళు, బొబ్బట్లు అన్నీ నీకోసమే చేశాను. ఇవన్నీ నేనెలా తింటాను పిన్ని? ఎంత తింటావో తిను బాబు. ఇవన్నీ నీకు తినడానికి అక్కడ దొరకకపోవచ్చు. ఈరోజు తృప్తిగా తిను. ఇంత ప్రేమ ఉంది ఈమె మనసులో. ఇలాంటి ప్రేమ అబద్ధమై ఉండదు. ఇదిగో తిను కుశల్. నీకక్కడ మంచి మంచి వంటలు వండి పెట్టి ఉంటారు కదా, కానీ నేను ఇది మాత్రమే పెట్టగలుగుతున్నాను. చాలా రుచిగా ఉంది. జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె రుచి వేరుగా ఉంది. ఇక పచ్చడి ఎంత రుచిగా ఉందంటే వేళ్ళు నాక్కోవాలనిపిస్తుంది. ఇంకొక రొట్టె పెడతావా పిన్ని? హా, తప్పకుండా పెడతాను బాబు. మరి మీకు పిన్ని? ఏం పర్వాలేదు బాబు, నువ్వు తిను. అయినా నాకీరోజు అస్సలు ఆకలి అవ్వటం లేదు. నువ్వు తింటే ఇది వృధా అవ్వకుండా ఉంటుంది. ఇదిగో. షీలాబా ఇంత ప్రేమ చూపిస్తుంది కౌశల్ మీద. ఇంత ప్రేమ ఒక అమ్మ మాత్రమే పంచగలదు. ఈమె దొంగ అయి ఉండదు. ఏమైంది బాబు? ఏమైంది? ఇదిగో నీళ్ళు తాగు. జాగ్రత్త. ఇప్పుడు తగ్గిందా బాబు? కుశల్, ఏమైంది? నా కొడుకు బానే ఉంటుంటాడా? ఇక్కడ నేను మంగల్ని చక్కగా చూసుకుంటున్నాను, కానీ అక్కడ తను నా కొడుకుని ఎలా చూసుకుంటుందో తెలీదు. మీరేమీ దిగులు పడకండి. మా అమ్మ చాలా మంచిది. తను కుశాల్కి ఏ బాధ కలగనివ్వదు. బాబు, ఆమె నీకు చాలా ప్రేమను పంచుంటుంది, కానీ ఆమె నా నుంచి నా బిడ్డను దూరం చేసింది. నాకు ఖచ్చితంగా తెలుసు. మీరిద్దరూ నా బిడ్డలే. ఇక నేను నా బిడ్డకి దూరంగా ఉండలేనండి. దూరంగా ఎప్పుడు ఉండలేను. నేను ఇప్పుడే వెళ్లి సాయితో మాట్లాడతాను. సాయి ఖచ్చితంగా నా బిడ్డ నాకిప్పిస్తారు. పద కుశల్. పద మంగళ్.
సంతాజీ ఎంత మతి మరిపోడివి నువ్వు. ధాన్యానికి బదులు డబ్బులు పెట్టి మర్చిపోయావు. ఇప్పుడు దొరికింది కదా పంతాజీ. అది కాక డబ్బు మనకి సరైన సమయంలో దొరికింది. మనం ఒక మంచి కళాకారుడు కూడా పిలిచాం కదా. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. ఆహా ఆహా అద్భుతం. భలే అదర కొట్టేసావు నువ్వు. అరే, ఏమి అదరగొట్టటమో. ఇది గాని సర్కారుకి తెలిసిందంటే నన్ను నరికి పోగులు పెడతాడు. అరే నువ్వు అసలు భయపడకు. మంచి కళాకారుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఒక గొప్ప కళాకారుడు ఎప్పుడూ భయపడకూడదు కదా పంతాజీ. అవును సంతాజీ. ఎలా తెలుస్తుంది? సర్కార్ గారు నగరం వెళ్లారు తన కుటుంబంతో పాటు. భయపడకు, ధైర్యంగా ఉండవు. పంతాజీ సుధవద్దని వచ్చింది. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నిన్ను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు బయటికి రా. వెళ్ళు 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 తొందరగా వెళ్ళు. రండి రండి సంతాజీ, రా రండి. మీరిద్దరూ ముందే వచ్చేసారా? నాతో పాటు మీరు సర్కార్ గారిని కలిస్తే ఇంకా బాగుంటుందని. నిజానికి మా పంతాజీ సర్కార్కి చాలా నమ్మకస్తుడు. అందుకని ఈయన దగ్గరుంటే సర్కార్ గారు మెరుగైన వైద్యం చేస్తారని. రండి రండి. కూర్చోండి. జాగ్రత్త. సర్కార్ గారు, సర్కార్ గారు. సర్కార్ గారు వస్తారు వస్తారు. సర్కార్ గారు బహుశా పూజ చేయడానికి కూర్చొని ఉంటారు. నేను ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. చూస్తూ ఉండు. అలాగే అలాగే. నువ్వు ఇక్కడే కలవడం మంచిదైంది. నేను సాయి దగ్గరికి వెళ్తున్నాను. ఆయనతో నా ఇద్దరు బిడ్డల్ని నాకివ్వమని మొరపెట్టుకుంటాను. కాని ఇప్పుడు నువ్వు కూడా విను. ఈ రోజు నీ కారణంగా నేను నా బిడ్డకి దూరం అయ్యాను. నీ పేదింట్లో నా కొడుకుని ఎలా పెంచుతావో తెలియడం లేదు. ఇక చాలా ఆపు. నీకు డబ్బులుంటే నువ్వే ఉంచుకో. అంతేకాని నువ్వేదంటే అది సత్యమైపోతుందని మాత్రం అనుకోకు. అలాగే నువ్వు నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. నా కారణంగా నువ్వు కాదు, నీ కారణంగా నా కొడుక్కి దూరం అయ్యాను. నువ్వు ముందు నుంచే దొంగవి. ఆ పోలీస్ ఆయన కూడా చెప్పాడు. ఈ రోజు నువ్వు నా కొడుకును తిరిగి ఇవ్వాల్సిందే. అవును, నేను దొంగనే. కానీ దొంగతనం నా కొడుకు కడుపు నింపటానికి చేస్తాను. సాయి, అక్కడ ఆ ఇద్దరు అబ్బాయిల తల్లులు పరస్పరం గొడవ పడుతున్నారు. శాంతించండి, శాంతించండి.
ఇరువురి మనసుల్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. కానీ మీ ఇద్దరికీ తెలుసా మరి నేనేం ఆలోచిస్తున్నాను? ఏంటి సాయి? ఇదే. అసలు మీ ఇద్దరికీ తెలియదు సత్యం ఏంటో అని. మీ ఇద్దరికీ తెలీదు వీళ్ళ అసలు తల్లి ఎవరో అని. ఇప్పుడు ఈ పిల్లలకి తమ అసలైన తల్లిని గుర్తుపట్టే సమయం వచ్చేసింది. ఈ ప్రసాదం తీసుకోండి. ఈశ్వరుణ్ణి స్వచ్ఛమైన మనసుతో సత్యం కోసం ప్రార్థించండి. ఆ తర్వాత చూడండి, ఈశ్వరుడు రేపే వీళ్ళిద్దరినీ వీళ్ళ అసలు తల్లితో కల్పిస్తాడు. నిజంగానా సాయి?